దేవుని నామానికి మహిమ కలుగును కాక. మరి నాకు అవకాశం ఇచ్చిన ఆత్మ తల్లిదండ్రులకి వందనాలు చెల్లించుకుంటాను. కూడొచ్చిన మీ అందరికీ నా వందనాలండి. అయ్యగారు మరి నాకు చెప్పి 4 రోజులు అవుతుంది. నేను డ్యూటీకి వెళ్ళి వస్తుంటే నాకు ఫోన్ చేశారు. భోగేశ్వరు, నువ్వు 7వ మాట నువ్వు చెప్పాలా అన్నారు. ఇదేంటంటే నాకు ఏమి రాదు, నేను ఎలాగ చెప్పాలో నాకు అర్థం కాకుండా సార్ నేను నవ్వినాను. ఏమి లేదు, నువ్వు నిలబడు, అమ్మగారు ఉంటారు, నేను ఉంటాను, చూసుకుంటాము అని నాకు ధైర్యం చెప్పారు. అయినా ఇక్కడ నిలబడాలంటే చాలా ధైర్యంగా ఉండాలి. దేవుడు మాటలు చెప్పాలంటే జ్ఞానము, ఆలోచన, తెలివితేటలు కూడా ఉండాలి. ఏది పెట్టి చెప్పేస్తామో, ఏది ఎలాగైతే ఓగేతామని కాదు. పరిశుద్ధ గ్రంథము చదవాలనే, చెప్పాలనే మనము కూడా పరిశుద్ధులుగా ఉండి తన మాటలు మనం ఇతరులకి చెప్పినట్టుగా ఉండాలి. అయిన అంత జ్ఞానము, అంత ఆలోచన నాకు లేదు. కానీ మరి అయ్యగారు నాకు ఈ 7వ మాట ఇచ్చిన అవకాశాన్ని బట్టి అయ్యగారికి, అమ్మగారికి నా వందనాలు. నేను ఎక్కువ చెప్పలేను కూడాను, నాకు చదువు కూడా లేదు కాబట్టి ఏదో మందిరంకి వస్తాము. నేను వచ్చాక ఇంచుమించు ఇక్కడెక్కడ బాప్టిజం తీసుకొని నీ మందిరంలో నేను తిరుపతి ఉన్నాను కాబట్టి నాకు అయ్యగారు ఏదైనా వెనక పెట్టకంటే నాకు ముందు పెడతారు. అయ్యగారికి, అమ్మగారికి వందనాలు. అలాగే మరి మన పిల్లలు మరి చక్కగా పాటలు పాడారు, మరి ప్రార్థనలు చేశారు. మరి 6 మాటలను చక్కగా మరి సిలువలో పలికిన యేసుక్రీస్తు ప్రభు ఆ మాటలు మరి చక్కగా మాట్లాడారు. ఇప్పుడు మరి సమయం కూడా మరి 2:45 నిమిషాలు అవుతుంది, సమయం అయిపోతుంది. మరి మనము ముగించాలంటే 3 గంటలకి ముగించాలి. ఏ మందిరమైనా మరి 3 గంటలకి ముగించేస్తారు. మరి మనకెంత మన అయ్యగారు, అమ్మగారు మనకు ఆ పాటలకైనా, వాక్యానికైనా, ప్రార్థనకైనా అవకాశం ఇచ్చి ముందుకు నడిపిస్తారు. అలాగే ఏ మందిరం కూడా మరి ఇలాగా ఇవ్వరు. ఎందుకంటే పాస్టర్ గారు, పాస్టర్ అమ్మగారు చెప్తారు. మన సంఘంలో అయితే మన పిల్లలకి, మనకి వాళ్ళు ముందుకు నడిపిస్తారు. అది దేవుడు జీవించిన గాక. నాకు మాట తుట్టుకుంటుంది ఎందుకో మరి ఇప్పటికిప్పుడే భయానికో లేకపోతే మరి దేనికో నాకు తెలియదు. కానీ మరి దేవుడు సిలువలో పలికిన 7 మాటల్లో చివరి మాట మరి చదవండి అమ్మా, ఎవరు ఒకరు. లోకా 23:46 వచనము చదవండి అమ్మా. అప్పుడు యేసు శబ్దంతో చెప్పండి అమ్మా. తండ్రి, నీ చేతికి నా ఆత్మని అప్పగించుచున్నాను. ఆయన అలాగే చెప్పి ప్రాణము విడిచిపెట్టెను. తండ్రి ఈ లోకాన్ని, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినంతే పాపుల కొరకు ఈ లోకానికి వచ్చాడు. నశించుకున్న ఆత్మల కొరకు ఈ లోకానికి వచ్చాడు. ఎంతోమంది కుష్ఠరోగంతో ఉన్నారు, మూగవారు ఉన్నారు, గుడ్డివారు ఉన్నారు, కుంటివారు ఉన్నారు. వాళ్ళందరికీ యేసుక్రీస్తు ప్రభు వారిని బాగు చేశారు. కాలమంతా అయిపోయిన తర్వాత తండ్రి మాటకి లోబడి 33 సంవత్సరాలు ఈ లోకములు ఉండి అనేక బాధలు, అనేక ఇబ్బందులు యేసుక్రీస్తు ప్రభు పడి చివరికి ఆయన తన ఆత్మని తండ్రికి ఒప్పచెప్పుకుంటున్నాడు. మరి మనం కూడా ఈ లోకంలో ఎలాగ జీవిస్తున్నాము,
మన ఆత్మ ఎలాగుంటుంది? మరి దేవుడికి అనుకూలంగా ఉంటుందా? మరి దేవుడి మరి హృదయంలో మనము కూడా దేవుడితో ఏకమై ఉంటున్నామా అని మనము కూడా మనుషులమై ఉన్నాం కాబట్టి అర్థం చేసుకోవాలి. ఒకేనప్పుడు మనిషిగా మనం ఉన్నప్పుడు, దేవుని ఎరగంటి వాళ్ళు మనం ఉన్నప్పుడు అనేకమైన మనము పాపములు చేస్తున్నాము, అనేకమైన ఏవేవో పనులు చేస్తున్నాము. ఇప్పుడు మనము దేవుడితో ఎరుగునలు కాబట్టి, దేవుడితో సావాసం చేతున్నాం కాబట్టి మనము మన ఆత్మను మరి మనము కూడా తండ్రికి ఒప్పచెప్పాలి కదా. మరి మరణించినప్పుడు మన ఆత్మ తండ్రికి ఎలాగ ఒప్పచెప్పాలా? కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము ఒకసారి తీయండి అమ్మా. కీర్తన గ్రంథము 16వ అధ్యాయము 10వ వచనములో దావీదు భక్తుడు ఒక సూటిగా మాట్లాడుతున్నాడు. అందుకనగా నీ ఆత్మను పాతాళములో విడిచిపెట్టగా నీ పరిశుద్ధని కుళ్ళి పట్ట నీవు. దావీదు ఆయన ఎంత చెప్పుతున్నాడు. మనము మన ఆత్మని పాతాళములోన కుళ్ళి పట్టను కానీ చెప్పుకున్నాడు, నీ పరిశుద్ధ ఆత్మని. మరి మనం ఆత్మ పరిశుద్ధంగా ఉన్నదా? మనం పరీక్షించుకోవాలి కదా. మనం పరిశుద్ధంగా ఉంటేనే తండ్రి చేతికి మనము కూడా ఒప్పగించుకుంటాము. లేకపోతే మనం కూడా విశాలంగా నరకంలోకే వెళ్తాము. అది అలాగే అని నేను త్వరగా ముగించేస్తాను. మనము దేవుడికి అనుకైన వారము, దేవుడి దృష్టిలో మనము ఆయన కొన్నివారం. మనము 1 కొరింథీయుల రాసిన పత్రికలో 6:19 చివరి వచనం చదవండి అమ్మ. నేను ముగించేది నాకు ఎందుకంటే నాకు నోరు తుట్టుకుంటుంది, నాకు బాగలేదు కాబట్టి ఉపవాసము నేను. మరి ఎందుకంటే నాకు కొన్ని ఇలా చెప్పకూడదులే, ఏదో అయ్యగారు నాకు ఇచ్చారు ఈ మాట తన గొప్ప చెప్పేస్తాను, ముగించేస్తాను. అవును, ఆలయమై ఉన్నది మీరు ఎరగరా? మీరు సొత్తు కాదు, మీరు ఎలబెట్టి కొనివారు. దేహంతో దేవుని మహింపరచునుగాక. చూడండి, మనము దేవుడు వారం. దేవుడు మన ఎలెత్తి కొన్నాడు. ఈ లోకంలో ఎన్నో దొరుకుతాయి, కానీ బంగారం దొరుకుతుంది, ఎండు దొరుకుతుంది, అనేకమైన డబ్బు ధనము దొరుకుతుంది. అన్నిటి వస్తువులతో మనము కొనగలం. కానీ మనల్ని ఒక వ్యక్తి మట్టుగా తన పవిత్రమైన ఆయన పరిశుద్ధమైన ఆయన రక్తంతో నన్ను మనందరినీ కొన్నాడు యేసుక్రీస్తు ప్రభు. అలాగే మనము అలాగే ఉండాలంటే దేవుడు వాక్యానికి విలువిచ్చి దేవుడిలో మనము ఎదిగి ప్రతి విషయంలో కూడా మనము ముందుకు సాగితే మన ఆత్మ కూడా దేవుడికి ఒప్పగించే వారంగా ఉంటాము. అలాగే మరి అమ్మ లూకా సువార్త 23:44 నుంచి 45 వరకు ఒకసారి చదవండి, నేను ముగించేస్తాను. గట్టి చదవండి అమ్మ. అప్పుడు రమ మధ్యాహ్నం సమయంలో అది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతా చీకటి కమ్మును. అప్పుడు సూర్యుడు దృష్టిమైనను గర్భమంతెర. ఆ దేవుడు ఆ శబ్దంకి దేవాలయం ఉన్న తెర పైనుంచి కిందకి సిరిగిందట. ఆ తెరట ఎంతో దలసరట. అలాంటి దేవుడి శబ్దంగా దేవుడు భయంకరమైన కేక్కి ఆ తెర సిరిగింది.
అలాగే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి ఎన్నో అద్భుతమైన కార్యాలు చేసి చివరికి తన ప్రాణాన్ని సిలువలో పెట్టి తన ఆత్మ తండ్రికి ఒప్పచెప్పి మళ్ళా తండ్రికి నెరవేర్చారు కాబట్టి మరి అలాగే మరి మనం కూడా దేవుడి మాటని అలాగే ఇంతవరకు నడిపించిన విధానం బట్టి వందనాలండి. మరి నేను చెప్పలేకపోతాను, నాకు నోరు తుట్టుకుంటుంది. మరి దేవుడికి మయం కలుగును కాక ఇచ్చిన అవకాశం బట్టి అయ్యగారికి అమ్మగారికి వందనాలండి. చిన్న ప్రార్థన చేసుకుని నేను ముగించేస్తానండి. మహాపరిశుద్ధుడా నీ నామాలకి ఎన్నో వందనాలు స్తోత్రములు తండ్రి. నాయన ఈ శుక్రవారం దినాన్ని ప్రభా మా తల్లి ఆత్మీయ తల్లిదండ్రులు మాకు ఇచ్చిన మా సంఘం పట్లగా తండ్రి 7 మందికి 7 మాటలుగా మీరు ఇచ్చారు. అలాగే తండ్రి నీ సిలువలో పలికిన 7 మాటలను అద్భుతమైన మాటలు, పవిత్రమైన మాటలు, జీవం గల మాటలు తండ్రి నాయన పరిశుద్ధుడా. అలాగే చివరి మాట కూడా నాతో మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు తండ్రి. అలాగే ప్రభా మేము మా జీవితం అంతమైన దాకున్న ప్రభా మా ఆత్మ నీ చేతులకు ఒప్పుకున్నట్టుగా సహాయం చేయమని, అలాగే ఇన్ని వాక్యం మా హృదయం భద్రపరుచుకుని కూర్చున్న ప్రతి వాళ్ళకి మీరు ఈ గుడ్ ఫ్రైడే రోజు నాయన ప్రతి కుటుంబాన్ని దీవించండి, ఆశ్రయించమని, అలాగే అమ్మగారికి ఆత్మ తల్లిదండ్రులకి నాయన దీవించమని, అలాగే రేపు జరగవలసిన ఆదివారం ఈస్టర్ పండుగ కూడా జయంకరంగా జరిగించమని మా ప్రభువులు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన సమర్పించుకుంటున్న పరమ తండ్రి. ఆమేన్.